హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మా పేరూరి, కోలోరెక్టల్ సర్జన్. సో ఈరోజు నేను పైల్స్ని మనం సహజంగా తగ్గించుకునే మార్గం ఏమైనా ఉందా, అందులో ఎన్ని స్టేజెస్, ఏ స్టేజ్లో ఉంటే మనకి సర్జరీ అవసరం, ఎప్పటి వరకు మనం మందుల ద్వారా తగ్గించుకోవచ్చు అనేది చెప్తాను. సో జనరల్గా మనకి పైల్స్ అనేవి ఏంటంటే మనకి మోషన్ వచ్చే వేలో చిన్న చిన్న వెయిన్స్ లాంటివి ఉంటాయి. యానల్ కుషన్స్ అంటాం, హిమరాయిడల్ కుషన్స్ అంటాం. సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ కాన్స్టెంట్ స్ట్రెయిన్ ఉండటం వల్ల, హార్డ్ స్టూల్ పాస్ చేయడం వల్ల వీటి సపోర్ట్స్ అనేవి వీక్ అయ్యి ఇవి కిందకి జారినట్టు అయ్యి పైల్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ పైల్స్లో మనకి 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1లో ఏంటంటే మైల్డ్ ఎన్లార్జ్మెంట్, కొంచెమే మైల్డ్గా ఎన్లార్జ్ అవుతాయి. గ్రేడ్ 2లో ఏంటంటే కొంచెం కిందకి జారినట్టు అవుతాయి, బయటికి వస్తాయి బట్ ఆటోమేటిక్గా అవే లోపలికి వెళ్ళిపోతాయి. గ్రేడ్ 3లో ఏంటంటే బయటికి వచ్చి ఉండిపోతాయి, మనం మాన్యువల్గా ఫింగర్తో రెడ్యూస్ చేస్తేనే లోపలికి వెళ్తాయి. సో గ్రేడ్ 4లో ఏంటంటే కంప్లీట్గా బయటికి వచ్చి ఉబ్బిపోయి ఉండిపోతాయి అన్నమాట. సో ఇందులోనే మళ్ళీ గ్రేడ్ 4లో కూడా ఒక్కొక్కసారి వాటి లోపల ఉన్న బ్లడ్ క్లాట్ అయిపోతే థ్రాంబోస్ టిమరాయిడ్స్ అంటాము. ఒక్కొక్కసారి వాటిలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజ్లో అంటే జనరల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకి చాలామందికి 30-40% ఆఫ్ ద పీపుల్కి మనకి ఉంటాయి అండ్ వాళ్ళకి ఉన్నట్టు కూడా తెలియదు. కాకపోతే వాళ్ళకి కంప్లైంట్ ఏముంటుందంటే కాన్స్టిపేషన్ ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ చూస్తాం కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే డైటరీ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం. అంటే మెడికేషన్స్, సర్జరీ పక్కన పెట్టేసి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళని జస్ట్ ఈ మోడిఫికేషన్స్తోనే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఏం డైటరీ మోడిఫికేషన్స్? సో ఫస్ట్ థింగ్ ఫైబర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండాలి. డైలీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం, వాటర్ ఎక్కువ తాగటం, ప్రోటీన్ డైట్, హై ప్రోటీన్ డైట్స్, లిక్విడ్ డైట్స్, ఇలా ఎవరైతే వెయిట్ లాస్ డైట్స్ మీద ఉంటారో ప్రోటీన్ కంటెంట్ కొంచెం తగ్గించుకోవడం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్. సో ఫిజికల్ యాక్టివిటీ ఈ మధ్య కాలంలో మనం చూసేది ఏంటంటే చాలామందికి వెస్టర్న్ డైట్ అలవాటు అయిపోతుంది, ప్లస్ కంటిన్యూస్గా సిడెంటరీ లైఫ్ స్టైల్. ఐటీ ప్రొఫెషనల్స్ అవనివ్వండి, లేదంటే సమ్ క్యాబ్ డ్రైవర్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ సిస్టమ్ ముందు ఎదురుగా కూర్చొని చేసే పనే ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ప్రొఫెషన్లో బిజీ అయిపోయి కంటిన్యూస్గా కూర్చొనే ఉంటున్నారు అండ్ ఆ బిజీలో ప్రాపర్ డైట్ మీద కాన్సన్ట్రేషన్ పోయి బయట నుంచి బేకరీ ప్రోడక్ట్స్ లైక్ పిజ్జా, బర్గర్ ఇలాంటివన్నీ ఆర్డర్ పెట్టుకొని తింటాం, అందులో ఏ ఫైబర్ కంటెంట్ లేకపోవడం, ఇలాంటి వాటి వల్లే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అందుకు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో లైఫ్ స్టైల్ ఏంటంటే డైలీ మనం ఎక్సర్సైజ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్? పైల్స్కి దానికి సంబంధం ఏంటి అంటే పైల్స్ అనేవి కాన్స్టిపేషన్ వల్ల ఎక్కువ వస్తాయని చెప్పుకున్నాం కదా. సో ఈ మన బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ లేకపోతే ఏంటంటే మన బవెల్స్లో అంటే మన పేగుల్లో కదలికలు ఎక్కువ ఉండవు. మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటేనే అవి స్టిమ్యులేట్ అయ్యి మూమెంట్స్ బాగా ఉంటాయన్నమాట. సో మన పేగుల్లో కదలికలు పెరిగేసరికి మోషన్ అనేది ఈజీగా పుష్ అయ్యి మనకి కాన్స్టిపేషన్ లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది సెకండ్ థింగ్. సో ఇవన్నీ ఫాలో అయిన తర్వాత కూడా తగ్గట్లేదు అనుకుంటే నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒక ప్రాక్టాలజిస్ట్ ఆర్ ఏ కోలోరెక్టల్ సర్జన్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు ఏంటి ఏం మెడికేషన్స్ అవసరం అనేవి చెప్తారు. సో మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మీకు ఏమన్నా మెడికేషన్స్ అవసరమైతే మెడికేషన్స్ పెడతారు, కాన్స్టిపేషన్ కరెక్ట్ అవ్వకపోతే మోషన్ ఫ్రీ అయ్యే సిరప్స్ ఇస్తారు, ఏమైనా ఆయింట్మెంట్స్ లాంటివి అవసరం ఉన్నా కూడా చెప్తారు. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే పైల్స్, ఫిషర్ ఒకటేనా? అందరూ ఆ ఏరియాలో ఏం ప్రాబ్లం వచ్చినా నాకు పైల్స్ వచ్చాయని చెప్తూ ఉంటారు. ఇందులో 2 రకాలు ఉంటాయి. పైల్స్ అనేది నేను ఇందాక చెప్పినట్టు వెయిన్స్ పెద్దగా కిందకి జారితే పైల్స్ అంటాము. ఫిషర్ అంటే ఏంటంటే కాన్స్టిపేషన్ వల్ల మన మోషన్ వచ్చే వేలో స్కిన్ కట్ అయితే దాన్ని యానల్ ఫిషర్ అంటాం. సో దానికి సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఏదైనా సరే స్టార్టింగ్ స్టేజ్లో కనుక కన్సల్ట్ చేసుకుంటే మీ సర్జన్ అనేది మీకు ప్రాపర్ మెడికేషన్, లైఫ్ స్టైల్ చేంజెస్తో మీరు దీన్ని తగ్గించేసుకోగలరు. నెక్స్ట్ సర్జరీ ఎప్పుడు ఇండికేటెడ్ అంటే ఇందాక నేను చెప్పినట్టు గ్రేడ్ 2, గ్రేడ్ 3 పైల్స్ వరకు కూడా మనం మెడికేషన్స్తోనే ట్రై చేయొచ్చు మైల్డ్ బ్లీడింగ్ ఉంది అనుకుంటే. ఇన్ కేస్ గ్రేడ్ 2, గ్రేడ్ 3నే ఉన్నాయి కానీ చాలా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్ డ్రాప్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఫస్ట్ మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ గ్రేడ్ 4లో ఏంటంటే పైల్స్ మొత్తానికే బయటికి వచ్చి వాచిపోయినట్టు అయిపోయి బయటే ఉండిపోతాయి. సో ఇలాంటి వాళ్ళకు కూడా సర్జరీ అవసరం ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఆ పైల్స్లోనే థ్రాంబోసిస్ రావటం, ఇన్ఫెక్షన్ రావటం, ఇలాంటి వాళ్ళకి
వాళ్ళకు కూడా సర్జరీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఈ సర్జరీలో ఇన్ని రకాలు. ఇంతకు ముందైతే మనం ఓపెన్ సర్జరీ అంటే బయటకు వచ్చేసిన పైల్స్ని అంతా బ్లేడ్తో కట్ చేసి కంప్లీట్గా కోసి తీసేసేవాళ్ళం. సో వీటితో ఏంటంటే చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్, అది బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది సర్జరీ అయ్యేటప్పుడు. అండ్ పోస్ట్ ఆపరేటివ్గా సర్జరీ తర్వాత కూడా ఒక 1 month వరకు సివియర్ పెయిన్తో పేషెంట్స్ బాధపడేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా మనకి మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్ వచ్చాయి. అంటే పెద్ద కోతలు ఏం లేకుండానే పైల్స్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. అందులో మోస్ట్ పాపులర్ థింగ్ ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్. సో ఈ లేజర్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే మనం ఏదైతే పైల్స్ పెద్దగా అయ్యాయో వాటికి ఆర్టరీస్ సప్లై చేస్తాయి అన్నమాట. సో ఆ ఆర్టరీస్ని క్లోజ్ చేసుకుంటే వాటికి సోర్స్ ఆఫ్ బ్లడ్ ఆగిపోతుంది. దాంతోపాటు ఆల్రెడీ పెద్దగా అయిన పైల్స్ని లేజర్ అంటే అది చిన్న నీడిల్ ప్రోబ్లా ఉంటుంది. సో అది పైల్స్లోకి పంపి ఆ లేజర్ ఎనర్జీ, ఆ హీట్ ఎనర్జీ డెలివర్ చేసామంటే అవి కోయాగులేట్ అయిపోయి ష్రింక్ అవుతాయి. సో జస్ట్ చిన్న హోల్ ద్వారా అయిపోయే సర్జరీయే కాబట్టి దీనికి ఏ రకమైన బెడ్ రెస్ట్ ఉండదు, బ్లడ్ లాస్ ఉండదు, అండ్ ఫ్రమ్ డే 2నే మళ్ళీ వర్క్కి బ్యాక్ వెళ్ళిపోవచ్చు. సో అలా అని చెప్పి లేజర్ ఏం కంప్లీట్లీ పెయిన్లెస్, అసలు మీకు పెయినే తెలియదు అన్నట్టు కాదు. చాలామంది స్కిన్ లేజర్స్కి ఈ లేజర్స్కి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ లేజర్ అంటే ఏదో రేడియేషన్ ఇచ్చినట్టు పైన ఏముండదు. ఇది కూడా హీట్ ఎనర్జీతోనే కోయాగులేట్ చేస్తున్నాం కాబట్టి కొన్ని రోజులు బర్నింగ్ సెన్సేషన్ కానీ మైల్డ్ పెయిన్ కానీ ఉంటుంది. బట్ ఓపెన్ సర్జరీతో కంపేర్ చేసుకుంటే 90% పెయిన్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఈ లేజర్ అనేది కూడా మనం ఏం చేయొచ్చు అంటే మార్నింగ్ అడ్మిట్ చేసుకొని ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేయచ్చు. అండ్ ప్రొసీజర్ అయిన 1 hour తర్వాతే మీరు నార్మల్గా లేచి నడవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా లేటెస్ట్ టెక్నిక్స్ ఏమొచ్చాయంటే వెక్టోనల్ రిపేర్ అంటాము, లేదంటే కంప్లీట్గా బయటకు వచ్చేసిన వాళ్ళకి స్టేప్లర్ హ్యూమరాయిడెక్టమీ అంటాం. సో ఇలా మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి. మీ ఇండివిజువల్ మీకున్న కంప్లైంట్స్ బట్టి, మీ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ని బట్టి ఏది సూట్ అవుతుందో అది మీ సర్జన్ అడ్వైస్ చేస్తారు, అది చేసుకోవచ్చు. సో ఇది అండి పైల్స్ ట్రీట్మెంట్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.